వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా సాటర్డే రొటీన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో ఎండ్ వరకు చూడండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే సాటర్డే కానీ థర్స్డే కానీ ఫ్రైడే కానీ మండే కానీ చాలా త్వరగా లేస్తాను. మిగతా డేస్లో కొంచెం లేట్గానే లేస్తాను అనమాట. సో ఈ డేస్ వచ్చేసి ఇంకా తలస్నానం చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దేవుడికి పూజ అయితే చేసుకుంటాను ఎర్లీ మార్నింగ్ లేచి. సో ఖచ్చితంగా లేస్తానన్నమాట త్వరగా. సో ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఈ మధ్య నేను కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఎక్కడ లేనివన్నీ తెచ్చుకొని మరీ పెట్టుకుంటున్నాను అనమాట. డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే జ్యూసెస్ కానీ ఇలాంటివన్నీ కూడా. సో గ్లూకోజ్ ఇవన్నీ కూడా చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి ఈ మధ్య, అస్సలు కేర్ తీసుకోవడం లేదు. సో అందుకని చెప్పేసి ఇంకా క్యాంటీన్కి వెళ్ళి ఏమేమి యూస్ అవుతాయో అవన్నీ కూడా తెచ్చి పెట్టుకున్నాను అనమాట ఇంట్లో. సో ఇంకా టిఫిన్ అయితే ఇంకా చెప్పాను కదా. సో ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా ఖచ్చితంగా దీపం పెట్టిన వెంటనే ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేసేస్తాను. టిఫిన్ వచ్చేసి నేను మొన్న ఇడ్లీకి పెట్టిన రుబ్బు అయితే కొంచెం ఉందని చెప్పేసి పునుగులు చేద్దామని చెప్పేసి ఇక్కడ మైదా పిండి కలుపుకొని కొంచెం తిగ్గా అయ్యేంత వరకు అది కలుపుకున్నాను అనమాట. యాక్చువల్లీ మనకి ఇడ్లీ రుబ్బుతో చేస్తే బాగుంటుందన్నమాట. అంటే ఇడ్లీ రుబ్బు అనేది కొంచెం పులిసిన తర్వాత మనకి పుల్లగా ఉంటుంది కదా. సో పునుగులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకవేళ మీరు చాలామంది మైదా పిండిలో కార్డ్ని యాడ్ చేసి చేసుకుంటారు, బట్ నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. సో ఇలా చేయడం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తారు కదా మనకి పునుగులు అనేవి రెడీ అయిపోయాయి. సో టమాటో చట్నీ కానీ లేదంటే పల్లీ చట్నీ కానీ ఏదైనా కానీ దీంతో చాలా బాగుంటుంది. సో నేనైతే ఎక్కువ సార్లు ఏం చేయలేదు, జస్ట్ ఒక 3 టైమ్స్ అలా చేశాను ఇక్కడికి వచ్చిన తర్వాత. రెగ్యులర్గా ఇడ్లీ ఎక్కువ పెడుతూ ఉంటాను, ఎందుకంటే ఇడ్లీనే మనకి హెల్దీ అనమాట. సో ఎక్కువగా ఇడ్లీనే చేస్తూ ఉంటాను అనమాట. సో ఇంకా ఇడ్లీ రుబ్బు ఉందని చెప్పేసి ఇంకా అలా ట్రై చేద్దామని చెప్పేసి చేశానండి. సో ఇక్కడ వచ్చేసి నేను మార్నింగేలండి ఇది కూడా. యాక్చువల్లీ మార్నింగ్ టిఫిన్ చేసిన వెంటనే మళ్ళీ నేను వంట అయితే చేసేస్తున్నాను. ఇక్కడ ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇంకా 10 o'clock దాటిన తర్వాత ఇంకా వంట చేయాలంటే చాలా కష్టం, చాలా వేడిగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి కొంచెం వేగంగా చేద్దామని చెప్పేసి ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు, మేబీ ఇంకో వర్క్ ఉండడం వల్ల. కాకపోతే డైలీ మాత్రం నేను 8 o'clockకే స్టార్ట్ చేసేస్తాను కుకింగ్ కూడా. టిఫిన్ అయిపోయిన వెంటనే ఇంకా ఆఫ్టర్నూన్ కోసం అయితే ప్రిపేర్ చేసేస్తాను. సో ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు అనమాట. సో ఇంకా ఈవినింగ్ వచ్చేసి చాలా రోజులు బట్టి స్నాక్స్ ఏం చేయట్లేదు. నేను చెప్పాను కదా నాకు చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది. సో దానివల్ల ఆయిల్ ఫుడ్స్ అండ్ అలానే వేడిగా ఉన్న పదార్థాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేయమన్నారు. టీ కూడా కాఫీ కూడా ఇవేం తాగొద్దు, అసలు వేడిగా ఉన్నవి ఏమి కూడా ముట్టుకోవద్దు అన్నారు. సో అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా అవాయిడ్ చేశాను. ఆయిల్ ఫుడ్ కూడా అవాయిడ్ చేయమన్నారు, బట్ నేను తినకపోయినా పిల్లలు తింటారని చెప్పేసి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను గారెలు అయితే చేస్తున్నాను. యాక్చువల్లీ తినకుండా అయితే ఏం ఉండలేములేండి చేసిన తర్వాత, పైగా నాకు గారెలు అంటే కూడా కొంచెం ఇష్టం అనమాట. సో ఇంకా 2 నేను టేస్ట్ చేసి ఇంకా పిల్లలకైతే ఇచ్చేసాను అనమాట. యాక్చువల్లీ ఏమైనా చెయ్యాలి అంటే ఇంకా భయం వేస్తుంది ఆయిల్ ఫుడ్ తింటే మళ్ళీ ఏమవుతుందని చెప్పేసి. సో అందుకే కొంచెం దూరంగా ఉంటున్నాను ఆయిల్ ఫుడ్కి అయితే. ఆయిల్ కూడా కొంచెం తగ్గిస్తున్నాను ఈ మధ్య, అండ్ వేడి పదార్థాలన్నీ కూడా అవాయిడ్ చేసేసాను టోటల్గా. సో కొంచెం హెల్త్ అనేది ఇప్పుడు కొంచెం బెటర్గా ఉందన్నమాట ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడం వల్ల. సో వీలైనంత వరకు మీరు కూడా ఆయిల్ అనేది కొంచెం తక్కువగా ఫుడ్స్లో కొంచెం తక్కువగా ఉండేలా చూసుకోండి. సో ఇంకా ఇది వచ్చేసి చాలా చిన్న లాగేలండి, ఎందుకంటే నేను పెద్ద వీడియో తీసాను బట్ ఎడిటింగ్లో పోయింది. సో ఇక్కడ వచ్చేసి ఇంకా నా సాటర్డే మార్నింగ్ అండ్ ఈవినింగ్ డైలీ రొటీన్ అనమాట ఇది. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అలానే ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో నాతో కామెంట్ చేయండి. మన ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో
నేనైతే అన్ని పనుల కల్లా ఫస్ట్ చేసుకునేది ఇదే అనమాట. మేబీ 4 ఆర్ 5 టైమ్స్ అయితే ఖచ్చితంగా బెడ్ సర్దుతాను. ఎందుకంటే పిల్లలు నీట్‌గా ఉంచరని చెప్పేసి. సో, నీట్‌గా ఉండాలంటే ఆ మాత్రం చెయ్యాలి తప్పదింకా. సో, ఇది మన సాటర్‌డే వ్లాగ్. మరొక మంచి వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్